మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 26న శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. శివరాత్రి లోపు ఆవుకు ఈ ఒక్కటి తినిపిస్తే మీ జీవితం మారిపోతుంది. శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం. హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాలలో మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు, మరికొన్ని ప్రాంతాలలో పాల్గొన మాసంలో కృష్ణ పక్షం యొక్క చతుర్దశి తిథిన ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని భక్తులందరికీ నమ్మకం. ఈ జగత్తును పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. నీలకంఠుడిగా, బోలా శంకరుడిగా, ఈశ్వరుడిగా, అభిషేక ప్రియుడిగా, రాజేశ్వరుడిగా భక్తులచే పిలువబడుతూ ఎన్నో పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వాన్నంతటిని దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అసలు నిద్రపోకూడదట. రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున 14 లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వమూలంలో ఉంటాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వపత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు కలుగుతాయని వేద పండితులు చెప్తూ ఉంటారు. ఇదిలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతమేది అని అడుగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అని జవాబివ్వటంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేస్తాడు. ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని, తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన యముని బారి నుండి తప్పించుకుని విముక్తి పొందుతారని వివరించారు. మరి ఈ మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఆవుకు సంబంధించిన ఒక చిన్న కథను విందాం. ఈ కథను పూర్తిగా విన్నవారికి శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి, ఓ ప్రభు, నేను ఈరోజు భూలోకానికి వెళ్ళాను. అక్కడ నన్ను ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది. అదేంటి అంటే, ఒకప్పుడు స్త్రీలకు పిల్లలు పుట్టిన వెంటనే నడిచేవారు, కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే పిల్లలు నడవటం లేదు. దీనికి కారణం ఏమిటి అని నన్ను అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో నాకు తెలియక నేను మీ దగ్గరకు వచ్చాను. దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు నారదుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నారదముని, మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ముందుగా ఒక కథ చెప్తాను. కానీ ఈ కథను వినాలంటే ఒక షరతు ఉంది. అదేమిటి అంటే, ఈ కథను ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వినాల్సి ఉంటుంది. మధ్యలోనే ఈ కథను వినకుండా వెళ్ళిపోతే నరకలోకం ప్రాప్తిస్తుంది. కానీ ఎవరైతే పూర్తిగా వింటారో వారికి సర్వ పాపాల నుండి విముక్తి దొరుకుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు కథను చెప్పటం మొదలుపెట్టాడు. నారద, ఒకప్పుడు జ్ఞానశర్మ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. పేరులో జ్ఞానం ఉన్నా అతను ఎప్పుడూ జ్ఞానం లేనట్టు ప్రవర్తించేవాడు. అతను చాలా స్వార్థపరుడు. అతనికి ఒక ఆవు ఉండేది. ఆ ఆవుకు అతను పచ్చిమేత దానాగా వేస్తూ ఉండేవాడు. ఆవును బాగానే చూసుకునేవాడు. ఆ ఆవు కూడా అతనికి చాలా పాలు ఇచ్చేది. ఆ పాలు అమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు జ్ఞానశర్మ. ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచింది. సమయం గడిచే కొద్దీ ఆ ఆవు పాలివ్వటం మానేసింది. ఆ ఆవు పాలు ఇవ్వటం లేదని గమనించిన జ్ఞానశర్మ ఆ ఆవుకు గడ్డి కూడా వేయటం మానేశాడు. దాంతో ఆ ఆవు బక్కచిక్కిపోయింది. ఒకరోజు జ్ఞానశర్మ ఆ ఆవును బాగా కొట్టి అడవిలోనికి తీసుకుని వెళ్ళి వదిలివేసి వచ్చేశాడు. ఆ ఆవు ఒంటరిగా అడవిలో ఎక్కడెక్కడో తిరుగుతూ తన దుస్థితి తలుచుకొని బాధపడుతూ ఉంది. ఒకరోజు ఆవుకు ఆ అడవిలో ఒక
గుడి కనిపించింది. ఆ గుడి దగ్గరకు వచ్చి ఆ ఆవు తన కష్టాల గురించి ఇలా చెప్పుకుంది. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది. కానీ మానవుడు ఎన్నో పాపాలు, ఎన్నో అకృత్యాలు చేస్తూ ఉన్నాడు. తను పాలిస్తున్నంత వరకు తనను ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా చూసుకున్న జ్ఞానశర్మ ఒక్కసారిగా తన అవసరం తీరిపోగానే తనను అడవిలోనికి తరిమి కొట్టాడు. అడవిలో ఆకలితో, ఒంటి నొప్పులతో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నానని, ఒంటరితనంతో బాధపడుతున్నానని తన కష్టాలను చెప్పుకుంటూ ఆ ఆవు భగవంతుడి ముందు మొరపెట్టుకుంది. ఆ ఆవు అడవిలోనే తిరుగుతూ ఉంది. కొన్ని రోజులకు ఆ ఆవు గర్భవతి అయ్యింది. ఒకరోజు ఆ అడవిలో ఆ ఆవు ఉన్న మార్గం గుండా ఒక స్త్రీ వెళ్తూ ఈ ఆవును చూసింది. ఆ ఆవు గర్భంతో ఉంది కాబట్టి దీన్ని నేను రక్షిస్తాను. ఇది కొద్ది రోజులకు ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత నాకు పాలు కూడా ఇస్తుంది. ఆ పాలను అమ్ముకుని జీవనం గడపవచ్చునని మనసులో అనుకుంటూ ఆ స్త్రీ ఆవును పట్టుకోవడానికి తన భర్తను పిలవడానికి వెళ్ళింది. భర్తకు తన మనసులోని మాట చెప్పి తన భర్తతో పాటు ఆ మహిళ అక్కడికి చేరుకునే లోపే ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మెల్లగా సమయం గడిచిపోతూ ఉంది. ఆవు ప్రసవించే సమయం దగ్గర పడింది. అప్పుడు ఆవు ఏకాంతంగా ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక దూడకు జన్మనిచ్చింది. ఆ దూడ పుట్టిన కొంత సమయానికి ఇంతకు ముందు ఆవును చూసిన స్త్రీ మరొకసారి అడవికి వచ్చింది. ఆ స్త్రీ ఆ ఆవును చూసింది. ఆ ఆవును చూడగానే ఆశ్చర్యపోయి, గతంలో నేను చూసిన ఆవు ఇదే కదా, దీనికి దూడ కూడా జన్మించిందన్నమాట. నేను వెంటనే వెళ్ళి నా భర్తను మరొక్కసారి ఇక్కడికి పిలుచుకుని వస్తానని ఆమె అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధపడింది. కానీ అంతలో ఆ మహిళను చూసి ఆ ఆవు, అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, నా బిడ్డను నా మెడ మీద పెట్టవా? నేను నా బిడ్డను తీసుకుని ఇక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోతాను. ఈ ఒక్క సహాయం చేశావంటే నేను నీకు ఎంతగానో రుణపడి ఉంటాను. లేదంటే నా బిడ్డ చనిపోతుంది. ఒక 8 నెలల తర్వాత నా బిడ్డ నడక నేర్చుకుని తన సంరక్షణ తాను చూసుకోగలదు. దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చెయ్యవా అని ఆ ఆవు ఆ స్త్రీని అడిగింది. ఒకప్పుడు ఆవుకు దూడ పుట్టిన వెంటనే నడక నేర్చుకునేది కాదు. దూడ 8 నెలల తర్వాత మాత్రమే నడవగలిగేదని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు. అయితే ఆవు మాటలు విన్న ఆ స్త్రీ గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. నీ బిడ్డ చాలా మురికిగా ఉంది. నీ బిడ్డను ఎత్తి నీ మీద కూర్చోబెట్టాలా? నేను నీకు ఉత్తి పుణ్యానికి ఎందుకు సహాయం చెయ్యాలి? నీలాంటి మురికి వాళ్లను నేను తాకడానికి కూడా ఇష్టపడను అని వెటకారంగా మాట్లాడుతూ హేళన చేసింది. నిస్సహాయంగా ఉన్న ఆవు తన బిడ్డను ఎత్తుకొని అక్కడి నుండి తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేదు. దాంతో ఎంతగానో బాధపడిన ఆ ఆవు కోపంతో ఆ స్త్రీని ఇలా శపించింది. నీ బిడ్డ పుట్టిన వెంటనే నడవగలడనే కదా నీకు ఇంత అహంకారం? అయితే నేను ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. నీ బిడ్డ పుట్టిన 10 నెలల తర్వాత మాత్రమే నడక నేర్చుకుంటాడు. ఇదే నా శాపం అని ఆ ఆవు ఆవేశంతో ఆ స్త్రీని శపించింది. ఈ శాపం ఆ ఒక్క మహిళకే పరిమితం కాలేదు. లోకంలో ఉన్న అందరు మానవులు ఈ శాపానికి ప్రభావితమయ్యారు. మానవులందరూ స్వార్థంతో ఎన్నో పాపాలు చేస్తూ ఉండటం వల్లే వారి సంతతి పుట్టిన వెంటనే నడక నేర్చుకోలేకపోతుంది. అంతేకాకుండా సత్యయుగంలో పుట్టిన వారు, ద్వాపరయుగంలో పుట్టిన వేద వ్యాసుడు వంటి వారు పుట్టిన వెంటనే నడవగలిగారు. కానీ కలియుగంలో పుడుతున్న పిల్లలు మాత్రం పుట్టిన వెంటనే నడవలేకపోతున్నారు. వాళ్ళు నడక నేర్చుకోవడానికి 10 నెలల సమయం పడుతుంది. కేవలం ఆ యొక్క మహిళకు మాత్రమే కాదు, పూర్తిగా మానవ జాతిని ఆ ఆవు శపించింది. ఈ గోమాత శాపం ఫలితంగానే బిడ్డ పుట్టిన 10 నెలల వరకు తన కాళ్ల మీద నడవలేక వేరే ఒకరి మీద ఆధారపడవలసి వస్తుంది. ఏ జీవి మనసు గాయపరచకూడదని మన సనాతన ధర్మం చెప్తుంది. గోస్వామి తులసీదాస్ కూడా తన రామాయణంలో ఈ విషయాన్ని రాశాడు. ఏ ఒక్క ప్రాణిని కూడా హింసించకూడదు, వాటి మనసు గాయపరచకూడదు. అలా చేసినట్లయితే కర్మ ఫలితాన్ని, పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు. మనం చూసుకున్నట్లయితే అన్ని జంతువుల, పక్షుల పిల్లలు పుట్టిన వెంటనే నడవగలవు. కానీ మానవుల పిల్లలు మాత్రమే నడవలేరు. ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్ళటం కూడా కుదరదు. మరొకరి సహాయం ఉంటే తప్ప వాళ్ళు కదలలేరు, తమను తాము రక్షించుకొనలేరు. ఇలా ఆ ఒక్క స్త్రీ చేసిన పొరపాటు వల్ల యావత్తు మానవ జాతి ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు అని శ్రీకృష్ణుడు నారదుల వారికి వివరించారు.
ఇదే గోమాత ఇచ్చిన శాపం కదా. ఇక వీడియోలోకి వస్తే ఆవుకు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. అయితే అలాంటి ఆవు శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపించండి, మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి, జాతకం మారిపోతుంది. మహాశివరాత్రి లోపు మీ ఇంటికి ఆవు వచ్చినా లేదా గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆవులు ఉన్న వాటికి ఆకుకూరలను తినిపించండి. తోటకూర, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలను ఆవుకు తినిపించటం వల్ల మంచి జరుగుతుంది. మీకు ఉన్న కష్టాలు, జాతక దోషాలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఆవుకి వీటిని తినిపిస్తే మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే వాటికి ఆకుకూరలను తినిపించండి. వీటితో పాటు ఇప్పుడు చెప్పుకోబోయే పదార్థాలను ఆవుకు తినిపిస్తే మీకు సిరి సంపదలు కలుగుతాయి, మీ ఆస్తి వృద్ధి చెందుతుంది. మరి ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం, రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యా అభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఈ ఆహార పదార్థాలను తినిపించండి. మీ సమస్యలను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.